ఇంకో లింక్ కూడా ఉంది. మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్కి ఇవ్వాలన్నా, అంటే మధ్యలో మ్యానుఫ్యాక్చరర్కి సప్లయర్కి మధ్యలో ఇంకా C&F ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్ అని ఉంటారు కదండి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర లైసెన్స్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ ఉంటేనే మ్యానుఫ్యాక్చరర్ సప్లై చేయాలి. అలా లింక్ పెట్టిన విధానంతో ఏమైందంటే లైసెన్స్కి మాత్రం చాలా అవేర్నెస్ పెరిగింది. లైసెన్స్ 95% లైసెన్స్ లేకుండా రన్ చేయట్లేదండి. లైసెన్స్ లేకపోతే వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది మెయిన్. ఓకే సార్, ఈ మధ్య కాలంలో స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుతూ దిస్ ఈజ్ మై లాస్ట్ క్వశ్చన్ సార్. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ఈ ఆంటీ ఫుడ్ బాగుంది, అక్కడ అమ్మమ్మ ఫుడ్ బాగుంది, అక్కడ ఆ దోశ బాగుంది అని వాళ్ళే గూగుల్లో లైక్ స్టార్స్ ఇచ్చుకొని రేటింగ్ ఇచ్చుకొని ఒకరికొకరు సజెషన్స్లో వెళ్తూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన ఫుడ్ కుమారి ఆంటీ ఫుడ్. ఏం సార్ తనకి అక్కడ మొత్తం షెల్టర్ పెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. లైసెన్స్ తీసుకున్నదా తనకి అక్కడ ఉన్న? జనరల్ గా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరికీనండి అది లైసెన్స్. స్ట్రీట్ ఫుడ్ 12 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్నాయన్నీ కూడా అందులో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అన్నట్టు కూడా రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ తీసుకుంటారండి. రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు వారు ఇలాంటి ఫుడ్ సేఫ్టీ మన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి ఇచ్చిన ట్రైనింగ్కి ఏదైనా అటెండ్ అయ్యన్నారా లేదా అన్నది నా నాలెడ్జ్లో లేదు. జనరల్గా ఏరియా వైజ్ ఇన్స్పెక్టర్లు అందరినీ మోటివేట్ చేస్తారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి అసోసియేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళే మొబిలైజ్ చేసి తీసుకొస్తా ఉంటారు. తీసుకుని ఉంటేనే మంచిదండి. తీసుకుంటే వాళ్ళకు కూడా అన్ని తెలుస్తాయి ఏం చేస్తున్నారు ఏంటి అని. అంటే ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అనే దానికి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఒక దగ్గర బాగుందని ఓ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అది యాక్చువల్గా బాగుందా లేదా అనేది అది ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ వెళ్ళి చూస్తేనే కానీ అక్కడ ఏం డిఫెక్ట్స్ ఉన్నాయో తెలియదు. ఫుడ్ కుకింగ్ స్టైల్కి సంబంధించి మనం మాట్లాడితే హోటల్లో మల్టిపుల్ టైమ్స్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ గురించి ఎక్కువగా వస్తూ ఉన్న కంప్లైంట్స్, వచ్చే కంప్లైంట్స్ కూడా దానివల్లనే అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే మీరు మీ సర్వీస్లో ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఆయిల్ మొదట యూజ్ చేయకముందు ఎలా ఉంటుంది, అంతా యూజ్ అయిపోయిన తర్వాత దాని రంగు స్వభావం ఎలా మార్చుకుంటే దానివల్ల వచ్చే అనారోగ్యాలు ఎస్పెషలీ? మీరు చెప్పింది వాస్తవం. పూర్వం 15 ఏళ్ళు 10 ఏళ్ళు క్రితం అంతగా కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే FSSA దీని మీద కాన్సన్ట్రేట్ చేసిందో, ముఖ్యంగా ఆయిల్కి ఒక సెపరేట్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చిందండి. ఏది యూసేజ్ ఆయిల్కి. ఇప్పుడు ఒక ప్యాకెట్లోంచి డంప్ చేసేస్తారు. ఒక సపోజ్ బజ్జీ బండో లేకపోతే ఒక కర్రీనో ఇంకోటో ఏది చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఒకసారి 2 సార్లు వాడేటప్పటికి దాని కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అది ఎప్పుడు తీయాలనేది వారికి తెలీదు, పూర్వం ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక మిషన్ వచ్చిందండి, TPC మిషన్ అని ఒకటి వచ్చింది. అందరూ పెద్ద హోటల్స్ అందరూ వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి TPC మిషన్ జస్ట్ ఊరికనే అలా గన్లా ఉంటుంది. దాన్ని అలా పెట్టేటప్పటికి అది 25 రీడింగ్ దాటకూడదు. 25 రీడింగ్ దాటింది అంటే అది ఇంకా మళ్ళీ వండటానికి పనిచేయదు, పనిచేయదు. ఒకవేళ అలా 25 రీడింగ్ దాటిన దగ్గర నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. 25, 30, 40కి వెళ్ళింది అనుకోండి, ఇంకా అందులో విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. ఇంకా అది నాట్ ఫర్ యూజ్ అనమాట. అంచేత దాని TPC మిషన్ ఖచ్చితంగా అందరు కొన్ని పెద్ద MNC కంపెనీలు కానీ పెద్ద హోటల్స్ కానీ అందరూ కొనుక్కుంటున్నారు. 30,000 to 40,000 ఉంటుందండి. అది ఇంకా తగ్గి ఉండొచ్చు ఇప్పుడు. అది అందరూ ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ చేయలేరు కాబట్టి మా దగ్గర మొబైల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మా దగ్గర. అది ప్రతిరోజు ఒక దగ్గరికి వెళ్తుంది. ఆ ల్యాబ్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ దాని పేరు. ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ మన స్టేట్లో 7-8 ఉన్నాయి. హైదరాబాద్కి ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా ఆల్రెడీ అలాట్ చేశారు. అది ఒక స్ట్రీట్ ఒక 10 మంది 20 మంది ఉన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. నాట్ ఓన్లీ ఆయిల్, స్పాట్ టెస్ట్లకి అనువుగా మిల్క్ కానీ, టీ పౌడర్ కానీ, షుగర్ కానీ, ఆయిల్ కానీ, మైదా కానీ అక్కడ కొన్ని టెస్ట్లు స్పాట్లోనే తెలిసిపోతాయండి.
కొన్ని టెస్ట్లు తెలియని ఏంటంటే ల్యాబ్కి పంపుతారు. అక్కడ ఏదైనా ఒకళ్ళ దగ్గర ఒకటి, ఒకరి దగ్గర ఒకటి, ఒకరి దగ్గర ఒకటి తీస్తారండి. తీసి వాళ్ళందరినీ సమావేశపరుస్తారు. 15 మంది ఉన్నారనుకోండి వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్. వాళ్ళు 15 మందిని రమ్మని చెప్తారు. పక్కనే ఉంటారు కదా, బాబు ఈ రోజున ఇది ఇక్కడ చూసాం, ఈయన దగ్గర ఈ డిఫెక్ట్ ఉంది, ఈయన దగ్గర ఈ డిఫెక్ట్ ఉంది, ఈయన వాడి శాంపుల్ ఇది బాగోలేదు, ఈయన వాడి ఫుడ్ పదార్థం ఇది బాగోలేదు, కాబట్టి మీ అందరూ తెలుసుకోండి. ఫస్ట్ వార్నింగ్ ఫస్ట్గా మీకు చెప్తున్నాం, నెక్స్ట్ టైము ఇలా చేస్తే మీ మీద చర్య తీసుకోబడుతుంది, అవసరమైతే బండి కూడా తీసేయబడుతుంది అని అక్కడ వాళ్ళకి అవేర్నెస్ కలా చేస్తారు. ఈ టీపీసీ మిషన్ కూడా చేసిన తర్వాత ఈ 25 దాటిన ఆయిల్ అంతా కూడానండి, ఇప్పుడు మన దగ్గర అరౌండ్ 100 రూపీస్ కిలో ఉన్నట్టుంది 1 లీటర్ అప్రాక్సిమేట్గా. ఇక్కడ వీళ్ళు ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ రుకో అనే ఒక రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి. వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుని అమౌంట్ ఎంత అని ఇచ్చేస్తారు. ఆయిల్ ఏం చేస్తారు సార్? బయో సర్క్యులేషన్కి వెళ్తుందండి. ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాన్ని ఫ్యూయల్ కింద మార్చుకోవటానికి రీసైకిల్కి వెళ్ళిపోతుంది. ఆ సిస్టమ్ ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతున్నది. ప్రతి దగ్గర జిల్లాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఓకే సార్, చాలా హోటల్స్లో ఈ మధ్య కాలంలో అత్యంత భయానకరమైన విజువల్స్ చూస్తూ ఉన్నాం. అవి చూస్తూ ఉంటే నిజంగా మనం తింటుంది ఆహారమా విషమా, మనం తాగుతుంది నీళ్ళ లేదంటే ఇంకేమైనా అనే డౌట్ వచ్చేలాగా ఆ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్స్ ఎక్కువైపోయి వీళ్ళు సరిపోవట్లేదా, రైట్స్ తక్కువైపోయి వాళ్ళ పెరిగిపోతున్నాయా? అంటే ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయండి. కాకపోతే ఒక ఆఫీసర్ ఉన్నాడంటే ఒక డైలీ ఇన్స్పెక్షన్లే కాదు. ఇప్పుడు ఈ రోజు ఏదో చేశారండి, సపోజ్ ఏదైనా వయలేషన్ ఉందండి, దాని మీద చర్య తీసుకోవాలండి, కోర్టులో కేసు వేయాలండి. కోర్టులో కేసు వేయాలి అంటే ఆయన దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కానీ కోర్టుకి ఇన్ పర్సన్ ఆఫీసర్ అటెండ్ అవ్వాలి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అటెండ్ అవ్వాలి. అంతేగాని ఆయన ప్రతినిధి ఇంకొకళ్ళు వెళ్ళటానికి కుదరదు. అంచేత చట్టంలో కొన్ని ఉన్నాయి, ఇంకా స్టాఫ్ ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి, టాస్క్ ఫోర్స్ జరుగుతుంది, ఇది ఇందాక చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ జరుగుతున్నది, వాళ్ళ మీద చర్యలు జరుగుతున్నాయి, ఎక్స్లో ఇస్తున్నారు, అవేర్నెస్ కలెక్ట్ చేస్తున్నారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇది సిస్టమ్ ఇలాగే రన్ అవుతే ఒక 1 or 2 years మొత్తం టోటల్గా స్ట్రీమ్ లైన్ అవుతుందేమో అని నా ఉద్దేశం. ఫ్రోజన్ ఫుడ్స్ లేదంటే నాన్ వెజ్ ఆయిల్ ఎన్ని రోజుల పాటు స్టోర్ అయ్యేలాగా మీ అవేర్నెస్ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మొన్న నేను చూశాను ఒక వీడియోలో, ఒక ఛానల్లో టెలికాస్ట్ చేయబడిన వీడియో, నిజంగా లైఫ్లో ఇంకెప్పుడు హోటల్కి వెళ్ళొద్దు అనిపించేలాగా భయపెట్టింది అది. అది కూడా మీకు నేను చూపిస్తాను సార్. 8 lakhs వర్త్ ఆఫ్ మీట్, ఇంకొన్ని లక్షల్లో విలువ చేసే నాన్ వెజ్ ఆయిల్స్, ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ ఫుడ్ రోజాలో ఉన్న ముస్లిమ్స్కి హలీం చేయడం కోసం స్టోర్ చేశారు. మటన్ స్టోరేజ్ చేయొచ్చు. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు స్టోరేజ్ ఎంతైనా స్టోరేజ్ చేయొచ్చు. ఏమండి, దాని సరిపడా సామాగ్రి మీన్స్ దానికి సరిపడా ఎక్విప్మెంట్ ఉండాలి. -18 నుంచి -18, 19, 20, 22 అలా ఆ రేంజ్లోనే ఉండాలి తప్ప -18 కంటే ఇది రాకూడదు, -17, 16కి రాకూడదండి. అలాగా ఈవెన్ మంత్స్ టుగెదర్ కూడా ఉంచవచ్చు మెయింటెనెన్స్, ఏది నాన్ వెజ్ ఐటమ్స్. కానీ దానికి ఒక పరిశుభ్రమైన లోపల కూడా ఏదో -18లో పెట్టేసామని పరిశుభ్రంగా ఉండదు. కొన్ని చోట్ల ఏంటంటే అది సరిగా ఫ్రిడ్జ్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే బ్లడ్ అది కొంచెం ఇది వస్తుంది, వచ్చింది గడ్డ కట్టుకుపోతుంది, చూడటానికి బాగుండదు. -18 కంటే -19, -20 అలాగా చేయటం వల్ల ఇబ్బంది ఏం లేదండి. కానీ పర్టికులర్ ఇష్యూలో నాకు తెలుసున్నది ఏంటంటే ఆ డిగ్రీలో కూడా కాకుండా మామూలుగా ఏదో ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో పెట్టారు, కానీ అవి -18 నా కెపాసిటీ కాదు, ప్లస్
అక్కడ ఉన్న పరిస్థితి కూడా అంత హైజీనిక్గా లేదు, ఇన్సానిటరీ కండిషన్ ఉందనే ఉద్దేశంతోనే దాన్ని ఏదో డిస్ట్రిక్ట్ కొంతవరకు వారి మీద చర్యకి ఏదో ఉపక్రమించినట్టు తెలిసింది. అలా కుదరదండి. ఇప్పుడు స్టార్ హోటల్స్ ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళు ఒక 2 టన్స్ 3 టన్స్ 2 టన్స్ అలాగా చేసుకుంటారు. పక్కగా పకడ్బందీగా ఈ -18 కంటే ఇంకా డౌన్లోనే చేసుకుంటారు. అసలు స్టోర్ ఎందుకు చేసుకోవాలంటే సార్ ప్రతి హోటల్ సప్లై అనేది మన హైదరాబాద్లో అంత అంటే చికెన్ సప్లైకి ఇబ్బంది ఏమి ఉండదండి. మటన్ ఒక్కొక్కసారి అనుకున్న రీతిలో వాళ్ళకి ఎక్కడి నుంచో రావాలి, మేకలు కానీ గొర్రెలు గోడ్స్ కానీ ఎక్కడి నుంచో రావాలి. ఆ ప్రాక్టికల్ డిఫికల్టీ ఏదో ఉందని చేత స్టార్ హోటల్స్ కూడా పెద్ద హోటల్స్ కూడా కొంత స్టోరేజ్ మినిమం ఈరోజు ఒకవేళ సడన్గా వాళ్ళకి 2-3 రోజుల్లో ఏదైనా పార్టీ రావచ్చు అనే ఉద్దేశంతో పెద్ద హోటల్స్ కానీ ఎవరన్నా కానీ కొంత ప్రొసీజర్ ప్రకారం స్టోరేజ్ చేస్తారు. ఇప్పుడు మొన్న మీరు చెప్పిన వీడియో నేను కూడా చూశాను, అది కొంచెం డీవియేషన్ ఉన్నదండి, కొంచెం కాదు చాలా ఎక్కువ డీవియేషన్ ఉన్నట్టుంది. అలాంటి డీవియేషన్ ని అంచేత అది ఇన్ఫర్మేషన్ తీసుకుని డిస్ట్రక్షన్ చేసిన 8 లక్షల వర్త్ ఆఫ్ మీట్ అంటే అవి ఎన్ని టన్నులు ఉండొచ్చు సార్ అప్రాక్స్ మీకు తెలిసిన దాని ప్రకారం? అప్రాక్సిమేట్గా 8 టన్స్ ఉండొచ్చు. 8 టన్స్లో రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ మెనూలో ఏర్పరిచారు. పాయా సూపు, తలకాయ, బోటి, మటన్ బిర్యానీ, మటన్ అవన్నీ కూడా. అసలు నాకు వింటుంటేనే చాలా షాకింగ్ అనిపించింది. ఒక హెల్దీ పర్సన్ ఒక మంచి డెలీషియస్ ఫుడ్ తినాలని ఓల్డ్ సిటీకి వెళ్తే దాని బ్యాక్ ఎండ్లో కనిపించిన రియాలిటీది చూసి ఎవరైనా డేర్ చేయగలుగుతారా సార్ ఆ వీడియో చూస్తే? చేయలేరండి. కానీ అలాంటి ఎవరో ఒకరిద్దరు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ అంతా తప్పు పట్టుకోలేము. హోటల్